హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. మన ఛానల్లో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏపీ జాగ్రఫీ సబ్జెక్ట్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూస్తున్నాం. అదేవిధంగా ఒక టెస్ట్ సిరీస్ ఆధారంగా మనం చేసుకొని సబ్జెక్ట్ వైజ్గా మనం టెస్ట్ సిరీస్ ఆధారంలో ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సహజ ఉద్బీజ ప్రాంతం వీటిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మనం గమనించినట్లయితే ఫస్ట్ వచ్చేసి రాష్ట్రంలో అటవీ భూమి విస్తీర్ణం 36,909.38 చదరపు కిలోమీటర్లు, మొత్తం భూగోళిక విస్తీర్ణంలో 22.63% విస్తరించి ఉన్నాయి. దేశంలో అడవుల విస్తీర్ణం దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ 9వ స్థానంలో ఉంది. రాష్ట్రంలో అన్ని రకాల అటవీ భూమి విస్తీర్ణం అధికంగా గల జిల్లా కడప జిల్లా, అతి తక్కువ జిల్లా వచ్చేసి కృష్ణా జిల్లా. రాష్ట్రంలో అన్ని రకాల భూమి అటవీ విస్తీర్ణంలో పెద్ద జిల్లా వచ్చేసి కడప జిల్లా, తర్వాత అతి తక్కువ జిల్లా వచ్చేసి కృష్ణా జిల్లా. అడవుల విస్తీర్ణ లక్షణాలు, స్వభావం, వర్షపాతం, నేలలు, ఉష్ణోగ్రతపై ఆధారపడి ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ప్రధాన అడవులు ఆకురాల్చు అడవులు. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద అడవులు నల్లమల అడవులు. ఆంధ్రప్రదేశ్ ప్రధాన అడవులు ఆకురాల్చు అడవులు. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద అడవులు నల్లమల అడవులు. తూర్పు గోదావరి జిల్లాలోని టైడల్ అడవుల కోరింగ రకానికి చెందినవి. ఎర్రచందనం, ఇది మన ఆంధ్రప్రదేశ్ శేషాచలం అడవుల్లో మాత్రమే ఈ యొక్క ఎర్రచందనం అనేది ఉంటుంది. చాలా మందికి తెలిసే విషయం. అదేవిధంగా ఇది ఆంధ్రప్రదేశ్లో మాత్రమే లభిస్తున్న అరుదైన అటవీ సంపద. చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలలో 2.5 లక్షల హెక్టార్లలో ఈ వృక్షాలు అనేవి విస్తరించి ఉన్నాయి. మదనపల్లి, కోడూరు ఈ యొక్క ఎర్రచందనానికి ప్రసిద్ధి. శేషాచలం బయోస్పియర్ రిజర్వాయర్ సంబంధించి దేశంలో విస్తీర్ణం దృష్ట్యా ఇది 9వ అతిపెద్ద బయోస్పియర్ రిజర్వ్. రాష్ట్రంలోగా ఏకైక బయోస్పియర్ రిజర్వ్. 1700 రకాల వృక్ష జాతులు ఇందులో కలవని తెలియజేస్తున్నారు. ఈ యొక్క శేషాచలం అడవులకు సంబంధించి, శేషాచలం బయోస్పియర్ రిజర్వ్లో సంబంధించి 1700 రకాల పక్షులు, జంతువులు అనే విధంగా అనేక రకాలుగా 1700 రకాల వృక్ష జాతులు అనేవి ఈ యొక్క అడవిలో నివసించడం జరుగుతుంది. వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు మనం గమనించినట్లయితే వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలలో భాగంగా కేంద్రం కోరింగ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. విస్తరించిన జిల్లాలు తూర్పు గోదావరి జిల్లా. కొల్లేరు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పశ్చిమ గోదావరి, కృష్ణాలో. అదేవిధంగా కృష్ణ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం కృష్ణా, గుంటూరు. రాజీవ్ గాంధీ టైగర్ రిజర్వాయర్ కర్నూలు, ప్రకాశం, గుంటూరు. రోళ్లపాడు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం కర్నూలు. నేలపట్టు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం నెల్లూరు. పులికాట్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం నెల్లూరు. కౌండన్య ఎలిఫెంట్ రిజర్వ్ చిత్తూరు. కంబాలకొండ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం విశాఖపట్నం. రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ కడప. పాపికొండ నేషనల్ పార్క్ తూర్పు గోదావరి. ఈ విధంగా మనకు ఈ యొక్క వన్యప్రాణాలకు సంబంధించినటువంటి వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి జిల్లాలు, వాటికి సంబంధించినటువంటి కేంద్రాలు అనేవి మనం చూసాం. ఈ విధంగా మనకు రాష్ట్రంలో సహజ ఉద్బీజ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్. ఇంకా ఇటువంటి మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్ కోసం ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.